హాయ్ అండి. నిన్న మా ఊరికి వచ్చాను. ఊర్లో చుట్టాల పెళ్ళి ఉండి అలా చెట్లంటే పుట్లంటే తిరిగేసి ఊరు మొత్తం చూసేసానండి. చూసేసిన తర్వాత పెళ్లి పిల్లల ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడినండి. క్రికెట్ అంటే తెలుసు కదండి. ఇక ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. మా వాళ్ళు కొంచెంసేపు అలా కొట్టుకున్నారు. అలా సాయంత్రం 6 దాకా క్రికెట్ ఆడేసి రెడీ అయిపోయి డీసీఎం ఎక్కేసానండి. పెళ్లి కూతురు తరపు కదండి. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళాలా, మా సైడ్ డీసీఎంలు పెడతారండి. డీసీఎంలు ఎక్కేసి మొత్తం పెద్దలు పిల్లలు ఆడళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం డీసీఎంలో ఉంటారు. 36 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి, మా ఊరు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు కదండి, అక్కడండి పెళ్ళి కొడుకు వాళ్ళదే ఫంక్షన్ హాల్లో పెట్టారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దిగేసి పెళ్లి మండపం లోపలికి వెళ్ళిపోయండి. కొంచెం సేపు అలా పెళ్లి చూసి పెళ్లి పిల్లగాని పెళ్లి కూతురుని చూసానండి. చాలా బాగున్నారు జంట. కూడా అనిపించిందండి మనకి ఎప్పుడైతే పెళ్ళి అని. దేవుడు మనకు కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి ఉంటాడు కదా, తొందరపడితే అవుతుంది ఏంటని చెప్పేసి అనుకున్నానండి. అందుకని కిందకు వచ్చి ఫోన్ చేసేసి బయటకు వస్తే డీసీఎం లేట్ అవుతుంది అంటే మనం బండి మీద వెళ్ళిపోతారని మా ఫ్రెండ్ అంటే, సరేరా చల్లగాలికి వెళ్ళిపోతారని చెప్పేసి బండి మీద అలా నెమ్మదిగా బయలుదేరుకుంటూ అలా రావులపాలెం నుంచి ఇంటికి వచ్చేసామండి. అంతే.